గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు చెందిన రాష్ట్ర సంఘం ట్రస్మాను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శులు హఠాత్తుగా రాజీనామా చేసి ట్రస్మాను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేశారని, ట్రస్మాని గట్టెక్కించడమే లక్ష్యంగా అధ్యక్ష బాధ్యత స్వీకరించడం జరిగిందని, ఏకాగ్రీవంగా ట్రస్మా అధ్యక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యులచే ఆమోదించబడిన శివరాత్రి యాదగిరి అన్నారు. ఈ సమ్మేళనంలో అన్ని జిల్లాల నుండి 1600కు పైగా ప్రాథమిక సభ్యులు హాజరయ్యారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా యాదగిరి శేషగిరిరావు, రాష్ట్ర కన్వీనర్ ఐవి రామారావు, స్పోక్స్ పర్సన్ జయసింహగౌడ్, ఫౌండర్ ప్రెసిడెంట్ వీరన్న మరియు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మచ్చిపడ్డ గారు, యాదగిరి శేఖరరావు గారు, మరి అలాగే మా రమణారావు గారు, జయసింహగౌడ్ గారు, మిగతా ఆత్మీయ మిత్రులందరూ, అన్ని జిల్లాల పిఎస్టీలందరూ ఇక్కడికి వచ్చేసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కరెస్పాండెంట్ కదిలి ఆ పిఎస్టీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఏఎంఆర్ ఫంక్షన్ హాల్కు వచ్చేసి ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేస్తున్నారు. రేపు రాబోయే సంవత్సరంలో మరి గవర్నమెంట్ ఇప్పుడు మారింది. ప్రత్యేకంగా మా ప్రైవేట్ పాఠశాలలు, బడ్జెట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ పాఠశాలలకు ముఖ్యంగా అన్ని రకాలుగా, అంటే రికగ్నేషన్లో కానివ్వండి, ఏ రకంగానైనా కానివ్వండి, మేము గవర్నమెంట్ దృష్టిలో తీసుకుపోదలుచుకున్నాం. 15 సంవత్సరాలు ఉన్నటువంటి రికగ్నేషన్ ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాలను పర్మనెంట్గా రికగ్నేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఉన్నటువంటి బిల్డింగ్లకు ఏదైతే ట్యాక్స్ ఉందో కమర్షియల్, దాన్ని మరి డొమెస్టిక్ ట్యాక్స్గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ప్రైవేట్ పాఠశాలలు ఈనాడు గవర్నమెంట్లో సగభాగమై మరి కొన్ని వేల బడ్జెట్ తగ్గిస్తున్నారు. కాబట్టి మరి అలాంటి మాకు ప్రైవేట్ పాఠశాలలను కాపాడుకోవాల్సిందిగా మరి ఈ గవర్నమెంట్ను మేము కోరుతూ ముగిస్తున్నాం. జై హింద్. రాష్ట్ర ట్రస్మా ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా 33 జిల్లాల నుంచి తరలివచ్చిన మిత్రులందరికీ, ట్రస్మా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, గత 22 సంవత్సరాల నుంచి ట్రస్మా ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ఫౌండర్ మెంబర్ అయినట్టు నేను, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గత ఎన్నో సంవత్సరాల నుంచి ట్రస్మా అనేది బలోపేతమై అంటే అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అతీతంగా కేవలం ట్రస్మా కులం అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తూ పాఠశాలను బలోపేతం చేస్తూ, ముఖ్యంగా పాఠశాలలో ఉన్న టీచర్లందరికీ కూడా ట్రైన్ చేస్తూ, 10th పిల్లలు కానీ మిగతా పిల్లలందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, తల్లిదండ్రులతో మంచి సమావేశాలు కూడా చేసి ఇలా దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 58% విద్యను అందిస్తూ ఉన్నాం. 11,000 పాఠశాలలు మా ఈ ట్రస్మాలో భాగస్వామై ఉన్నాయి. ముఖ్యంగా ఒక 4 లక్షల పైచలకు ఎలా నిరుద్యోగులైనటువంటి ఉద్యోగ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్మా ఆర్గనైజేషన్. మరి ఈ సందర్భంగా గత నెల రోజుల క్రితం ఎవరైతే పాస్ట్ పిఎస్టీస్ ఉన్నారో వారంతా కూడా సొసైటీకి విరుద్ధంగా రాజీనామా చేసి ఈ సందర్భంగానే దీన్ని ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనేది అన్ని జనరల్ బాడీగా దీన్ని స్వీకరించి ఈరోజు గతంలో ఏదైతే ఒప్పందం ఉందో వారినే ఈరోజు మేము శివరాత్రి యాదగిరి గారు కావచ్చు ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీగా ఐవి రమణారావు గారు, అలాగే ట్రెజరర్గా జయసింహగౌడ్ గారు ఈరోజు ఈ సభలో తీర్మానం చేసి వారిని జనవరి 7వ తేదీలోపు వారిని ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం ఏదైతే 25, 26 1 ఇయర్ పీరియడ్ వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పిఎస్టీలుగా అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. వీరు వచ్చే ఏదైతే ఈరోజు ఇక్కడ ఒక జనరల్ మీటింగ్, ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది. దీనికి మన 33 జిల్లాల నుంచి ప్రైవేటు స్కూల్ కరెస్పాండెంట్లు, జిల్లా బాడీల సభ్యులు, అంటే అధ్యక్ష కార్యదర్శులు, మిగతా సభ్యులు అందరూ వచ్చారు ఇక్కడికి. ఈ జనరల్ మీటింగులో నెక్స్ట్ టర్మ్కి సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ 3 పోస్టులను, పిఎస్టీలను ఇవాళ మేము జనరల్ బాడీ సభ్యుల అనుమతి మేరకు ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కోసమే
ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇది ఎందుకు అనివార్యమైందంటే ఉన్న పడానా అకస్మాత్తుగా ఎటువంటి కారణము లేకుండానే ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు రాజీనామా చేశారు. దాంతో వెంటనే జనరల్ మీటింగ్ని ఇట్లా ఏర్పాటు చేసుకొని ఒక జనరల్ బాడీని తయారు చేసుకొని దాని ద్వారా తిరిగి ఎన్నిక చేసుకోవడం అనివార్యమైంది. ఈ అనివార్యమైన స్థితిలో మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాము. దీని తరువాత మేము ఖచ్చితంగా అనేక సమస్యలు మా వాళ్ళు ప్రస్తావించారు. వీటన్నిటి మీద కూడా మేము ప్రభుత్వంతో చర్చలు జరపడం, మాట్లాడటం, ప్రతి ప్రాథమిక సభ్యుడి యొక్క అవసరాలను గుర్తించడం, వాటి కోసం ఖచ్చితంగా పోరాటం చేయడం, ప్రయత్నం చేయడం మేము చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఈరోజు మా రస్మాలో వెలువడిన సంక్షోభం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఏదైతే మా రస్మాకు పిఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకోకుండా వాళ్ళ చాతగానితనానికి వాళ్ళు నిదర్శనంగా వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. వారు అంటే మేము చేయలేము అనే ఉద్దేశంతో అటువంటిప్పుడు మేము ఇక్కడున్న మిగతా ముఖ్యం అంటే లాస్ట్ టైం గత సంవత్సరంలోనే మేము ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళు మేము అది ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వచ్చి అంటే ఇప్పుడున్న ప్రైవేట్ పాఠశాలలో బడ్జెట్ పాఠశాలలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే 33 జిల్లాల నుంచి ముఖ్యులైన అందరూ కూడా రావడం, మరి మాకు సంఘీభావం తెలపడం, మరి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ సమ్మేళనం జరుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేమే ఈ అధ్యక్ష కార్యదర్శులు స్పెషల్గా మేము ఎన్నుకుంటున్నారు వాళ్ళు. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా మొన్న ఈ మధ్యనే అంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యొక్క బడ్జెట్ పాఠశాలల యొక్క 10th క్లాస్కి సంబంధించి పర్మిషన్స్ రాలేవు, వాటిని కూడా మొన్ననే ఇప్పించడం జరిగింది. మరి అలాగే ప్రైవేట్ పాఠశాలకు ఉన్న సమస్యల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా మా సానుకూలంగా స్పందించి మా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా మీరు ఎన్నుకున్న తర్వాత మీరు వచ్చి కలిస్తే ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా రస్మా సభ్యులందరి తరఫున. అలాగే ఇమ్మీడియట్గా మొన్న 52 స్కూల్స్ పర్మిషన్ లేదు, వాళ్ళందరికీ కూడా 10వ తరగతి పిల్లలకు కూడా పర్మిషన్ ఇప్పించడం జరిగింది. వారికి ధన్యవాదాలు ఈ సభాముఖంగా ధన్యవాదాలు. రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు నేడు వినతి పత్రం అందించారు. ముందుగా పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ సిస్తి, మార్కెట్ చైర్మన్ రేఖ, భువనగిరి మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తంగళ్లపల్ల రవికుమార్, పొత్నాక్ ప్రమోద్ కుమార్, పులిగిల్ల బాలయ్య, నీలం పద్మ వెంకటస్వామి, కుక్కు దువ్వు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికి తెలుసు, రాజ్యసభలో గత వారం అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంతా దేశమంతా కూడా ఏదైతే దేవుడిలాగా చూస్తున్నారో
అట్లాంటి అంబేద్కర్ను ఆయన అన్న మాటలు ఏంటంటే, మీరు అంబేద్కర్ అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మీరు మాట్లాడాల్సింది, దేవుని తలుచుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడాడు. అంబేద్కర్కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నాం. రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి రద్దు చేయాలని చెప్పి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనిపించని దేవుడు, ఇలా దేవుని వల్లనే ఇలా మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నామంటే అన్ని వర్గాలకు, అనగారిన వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు, నిమ్న జాతులకు ఇలా బతికే అవకాశం, నివసించే అవకాశం, రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించాం. కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఈరోజు సురక్షితంగా ఉందంటే ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనత వల్లనే ఉన్నది. ఈ రోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు మొన్ననే పార్లమెంట్ లో. చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ, మన రాజ్యాంగం మీద గౌరవం కానీ, మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకు, జాతీయ జెండా మీద. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజ్యాంగం పనికిరాదు, దీన్ని చెత్తబుట్టలేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్. మనుస్మృతి అని ఒక డాక్యుమెంట్ ని తయారు చేసి రాజ్యాంగం కంటే ఇది బాగుందని చెప్పి ఆ రోజే హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళెవరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి, దళితులు, వెనుకబడ్డ అట్టడుగు వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే. ఈ రోజు ఈ భారతదేశంలో ప్రజలు గమనించారు కాబట్టి మనం ఆపదల నుంచి బయటపడగలిగినాం. ఒకవేళ ప్రజలు గమనించకపోయి ఉంటే అబ్కి బార్ 400 అంటే ఈసారి 400 సీట్లు కావాలని కోరుకున్నటువంటి నరేంద్ర మోడీకి కనుక 400 సీట్లు ఇచ్చుంటే రాజ్యాంగాన్ని మార్చేటువంటి కార్యక్రమం పెట్టుకుండు. కానీ ప్రజలు అప్రమత్తం కావడం, 240 సీట్లు ఇవ్వడం వల్ల ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళు మైమర్చిపోలేకపోతున్నారు. కాబట్టి రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పారు. అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు, దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిందంటే ఎంత ధైర్యం ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా. దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం డైరెక్ట్ గా భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు, ఆమె కూడా వెనుకబడ్డ వర్గము, ఆదివాసీ మహిళ ముర్ము గారికి, ఎస్పెషల్లీ ఇలా ముర్ము గారు కూడా ఇవాళ మన దేశానికి అధ్యక్షురాలు అయిందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అయిందని తెలియజేస్తుంది. కాబట్టి ఆమె డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని రాజ్యసభలో మాట్లాడిన మాటలను రికార్డులకు వెళ్ళి తొలగించాలి. 1, 2 అమిత్ షా గారిని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కౌండిన్య ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ అర్చన, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, సిఐ చరమందరాజు, పాస్టర్లు హాజరయ్యారు. పాస్టర్లందరూ కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రేమ విందులో పాల్గొని విజయవంతం చేశారు. పాస్టర్లు బైబిల్ యొక్క గొప్పతనం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వం క్రిస్టియన్ కొరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. శ్మశాన వాటికల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల వరకు మంజూరు చేస్తుంది. క్రిస్టియన్ కొరకు లోన్స్ మంజూరు చేసి కొంతవరకు మాఫీ చేస్తుంది. విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటే 20 లక్షల వరకు సహకారం అందిస్తుంది. పట్టణ ప్రాంతంలో అయితే 5 లక్షల వరకు నిధులు కేటాయిస్తుంది. యువకులు ఉపాధి కల్పిస్తుంది. నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ అందిస్తుంది. ప్రభుత్వం అందించే వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఇంకా క్రైస్తవ సమాజ శ్రేయస్ కొరకు చర్చిల నిర్మాణకు రూపాయలకు ఆధునికీకరణ ఆర్థిక సాయం వంటి పథకాలు ఉన్నాయి. అలాగే కొత్త చర్చిల నిర్మాణం, రూపాయలకు ప్రవాహ గోడల నిర్మాణం, చర్చిల
మసీదులలో కుళాయిలకు గొట్టబావులకు టాయిలెట్స్కు ఈ ఆర్థిక సహాయం ఈ స్కీమ్ కింద ఇవ్వబడుతుంది. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్. అలాగే ఔత్సాహిక క్రైస్తవ విద్యార్థులకు శిక్షణ గురించి ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే క్రైస్తవ దవాఖానాలకు, క్రైస్తవ పాఠశాలకు, వృద్ధాశ్రమాలకు మరియు అనాథ శరణాలయాలకు, క్రైస్తవ కమ్యూనిటీ హాల్స్ మరియు వృద్ధ కొరకు ఈ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే క్రైస్తవ శ్మశాన వాటికలకు గ్రామీణ ప్రాంతాలకు ఎకరాకు 3 లక్షల రూపాయలు పెంచకుండా, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎకరాకు 5 లక్షల రూపాయలు పెంచకుండా ఈ వాస్తవ అంచనాల లోబడి ఆర్థిక సహాయం చేయబడుతుంది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలకు పరిరక్షణ సుందరీకరణ కొరకు కూడా, నూతన శ్మశాన వాటికల నిర్మాణం కొరకు కూడా ఆర్థిక సహాయం చేయబడుతుంది. ఇంకా విదేశాల్లో చదువుకోవడానికి కూడా విద్యార్థులకు సహకారం అందించబడుతుంది. సంవత్సరానికి 500 మంది క్రైస్తవులకు మించకుండా విదేశాలలో పై చదువుల కొరకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మరియు ఒకసారి వెలుటకు రవాణా ఖర్చుల కింద 60,000 రూపాయలు సహాయం చేయబడుతుంది. అలాగే నిరుద్యోగ యువతీ యువకులకు కూడా శిక్షణ ఉపాధి పథకం, ఇవి చాలా ఉన్నాయి స్కీమ్స్. క్రైస్తవ నిరుద్యోగ యువతీ యువకులకు ఈ క్రింది కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేస్తున్న వ్యాఖ్యలకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళ అంబేద్కర్ పేరును ఉచ్చరించడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని, అలా కాకుండా దేవుడి పేరు ఏడు సార్లు స్మరిస్తే ఆ స్వర్గప్రాప్తి చెందుతుంది అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అగౌరవపరిచే వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా ఇవాళ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తున్నాం. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులను కల్పించినటువంటి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిండు. ఇవాళ ప్రధానమంత్రి ఒక బీసీ, ఇవాళ ప్రధానమంత్రి అయిందంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారానే అతను ప్రధానమంత్రి అయిండు. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కించపరిచినటువంటి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కూడా మేము పార్టీగా. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నందుకు ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మా యారుట పక్షాన ప్రత్యేక శ్రద్ధతోటి గుట్టను ఇంకా దినదినాభివృద్ధి చెందాలి. గుట్టలు ఏదైతే వచ్చే భక్తులకు రాష్ట్ర నలుము నుంచి దేశ నలుము నుంచి తెలంగాణ తొలి తిరుపతిగా ఉన్నటువంటి యాదగుట్టను ట్రస్ట్ బోర్డుగా ఒక ప్రత్యేకంగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వారికి తెలంగాణ ప్రజల తరఫున ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రత్యేక ట్రస్ట్ ఏర్పడడం వల్ల గుట్ట అభివృద్ధితో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించి ప్రతి ఒక్కరూ సులభతరంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఒకరోజు కూడా స్టే చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా చూసి వాళ్ళ కుటుంబాలతోటి ఒకరోజు సేద తీర్చి ఆ స్వామివారి మొక్కులు తీర్చుకొని వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం ఈజీగా చేసుకొని స్టే చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ఒక పెద్ద ఎత్తున బృహత్కథ కార్యక్రమం చేపడుతుండో దానిలో శుభసూచకంగా ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి మండలి ఏర్పాటు చేస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.